హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆయుర్వేద సంస్థ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి అన్ని ఆఫీసర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఓన్లీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేస్తే మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకి జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి ఇస్తారని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే వివిధ రకాలైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చూసుకొని ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూసుకొనైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి మనకి 8 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎనీ డిసిప్లైన్లలో మనం డిగ్రీ అయితే చేసి ఉండాలి. అంటే బీటెక్ చేసిన, బీఫార్మసీ చేసిన, అలాగే బీఎస్సీ నర్సింగ్ చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకేనా. అలాగే మనకి ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు జాబ్ వచ్చినట్లయితే మనకి మంత్లీ 20,000 అయితే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలండి. మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులకు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సీనియర్ రీసెర్చ్ ఫెలో ఇంగ్లీష్ విభాగంలో 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి పీజీ అయితే చేసి ఉండాలి. పీజీ ఇంగ్లీష్లో పీజీ చదివినట్లయితే మనం ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి పర్ మంత్ అయితే 35,000 అయితే పే చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే మనకి ఒక సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దానికైతే మనకి తమిళ్ అని ఇచ్చారు కాబట్టి మనకైతే అవసరం అయితే లేదనమాట. నెక్స్ట్ రీసెర్చ్ అసోసియేట్ సిద్ధాకి సంబంధించి మనకి ఒక 10 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి పీజీ అయితే చేసి ఉండాలి. అది కూడా మనకి ఒక సిద్ధా మెడికల్ యూనివర్సిటీలో అయితే చేసి ఉండాలి. దాంతోపాటు మనకి ఒక ఎన్విరాన్మెంట్ సంబంధించి ఒక సెంట్రల్ స్టేట్లో మనము రిజిస్టర్ అయినట్లయితే మనం ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. పర్ మంత్ మనకి 47,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి జాబ్ రోల్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ మనము వర్క్ చేసుకోవాలనేది చెప్పి మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకి మనం ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ కాదు, అప్లికేషన్ ఫామ్స్. అంటే ఎందుకంటున్నాను అంటే మనకి ఈ యొక్క పోస్టుని బట్టి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనం ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నామో ఆ పోస్ట్కి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్స్ని ఫిలప్ చేసేసుకొని మనకి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ అతికిచ్చేసి మనకి మొత్తం డీటెయిల్గా ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన మనము మార్క్స్ అన్నీ డీటెయిల్గా మెన్షన్ చేసేసి ఇక్కడ ప్లేసు డేటు వేసేసి మనము సిగ్నేచర్ చేసేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ప్రతి జిరాక్స్ పైన మనము సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మన సిగ్నేచర్ అయితే చేసి ఉండాలి. ఇవన్నీ తీసుకొని మనము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అయితే మనము
పోస్ట్ చేయవలసి ఉంటుంది. దానికంటే ముందుగా మీకు ఒకటి చెప్తానండి. ఒక పర్సనల్ ఇంటర్వ్యూకి మనము ఏమేమి తీసుకెళ్ళాలి అంటే ఏజ్ ప్రూఫ్, అలాగే మనకి 10th 12th స్టాండర్డ్కి సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఒక కమ్యూనిటీ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, లేదంటే అవసరమైతే లేదనమాట. ఓకేనా. ఇవన్నీ మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే మనకి ఇక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తాం కదా, అవన్నీ తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనము ఎన్వలప్ కవర్ అడిగితే వాళ్ళు ఇస్తారండి. ఎన్వలప్ కవర్లో ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాయాలి. ఫస్ట్ ఇక్కడ ఏం రాయాలంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పి ఏ ఒక పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ ఒక పోస్ట్ నేమ్ రాసేసి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసేసి మనము ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి జిఎస్టీ రోడ్ అని చెప్పేసి చెన్నై 600047 అనేది ఇచ్చారు. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. ఈ యొక్క అడ్రస్కి అయితే మనము స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేసినట్లయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, మనకి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. ఓన్లీ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. మనకి మెయిల్ ద్వారా అయితే మనకి ఇంటిమేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. మీకు ఈ యొక్క నోటిఫికేషన్ మనకి నిజమా కాదా అని చెప్పి మీకైతే డౌట్ అయితే రావచ్చు. ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఇక్కడ నెంబర్ని మీరు చూసి వాళ్ళకి కాల్ అయితే చేసి కనుక్కోవచ్చు అనమాట. ఇది ఫేకా రియలా అని చెప్పేసి అయితే. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా అయితే మీకోసం అయితే వీడియోస్ చేస్తాను. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.